హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి మా స్వామి శబరిమలై వెళ్తున్నాడండి. అందుకోసమని నేను ఈ వీడియో తీశాను. యాక్చువల్లీ మా ఇంట్లో ఈ స్వామి అంటే ఫస్ట్ టైం వేసుకున్నాము. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంట్లో స్వామిమాల వేసుకోవడం. అందుకోసమని నేను మీకు కూడా చూపిద్దామని తీసాను అనమాట. యాక్చువల్లీ ఇది పొంగల్కి ముందు జరిగిందండి, బట్ నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ స్వాములు వెళ్ళేటప్పుడు ఇట్లా వారిపోస్తారు కదా, సో అందుకని మా అక్క వాళ్ళ అబ్బాయి ఇంకా మా బుడ్డోడు చేత అట్లా వారిపోపిచ్చేసేసి నమస్కారం చేయించామండి. మా బుడ్డోడు కాళ్ళకి దండం పెట్టమంటే ఊరికి అట్టట్టే పెట్టి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ స్వాముల్ని అట్లా వెనక్కి తిరగకుండా వెళ్ళాలంట. అందుకోసమని ఇంట్లో నుంచి వాకిలిని చూస్తా వెనక్కి తీసుకొచ్చారు. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే ఇంకా వేరే స్వాములు కూడా ఉన్నారనమాట. వాళ్ళని వీళ్ళని కలుపుకొని వెళ్ళాలి అనేసి బయలుదేరి అక్కడ నిలబడ్డారనమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని గుళ్ళు మనకి ఊర్లో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళు వాటన్నిటిని దర్శనం చేసుకున్నారు. ముఖ్యంగా మా ఊరు సుబ్రహ్మణ్య స్వామి అండి, పుట్ట అంటారు. పుట్ట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చారు. ఇది వచ్చేసి ఇరుముడి శివాలయంలోనే అండి, మా ఊరు శివాలయంలో. ఇదిగోండి ఇది పుట్ట. ఎవరైనా సరే మా ఊర్లో ఏదన్నా ప్రయాణాలు కానీ ఏదన్నా ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారని అంటే ఖచ్చితంగా పుట్ట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని మరీ బయటకు వెళ్తామండి. ఈవెన్ మనం హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళినప్పుడు రిటర్న్ ప్రయాణం అయ్యేటప్పుడు కూడా అట్లా నమస్కారం చేసుకొని మరీ బయలుదేరుతారండి. అదొక సెంటిమెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసేసి మనకి గురుస్వామి అది ఇరుముడి కడుతున్నాడండి. దానికోసం ముందుగా దాంట్లో కావాల్సినటువంటి కొబ్బరికాయ ఇవన్నీ మనకి ఇరుముడి బ్యాగ్స్ దొరుకుతున్నాయి కదండి, ఇప్పుడు వాటిలో వేసి కట్టేస్తున్నారు. ఆ తర్వాత నెయ్యి పోసిన కొబ్బరికాయ మనకి దాంట్లో వేసి ఇరుముడి కట్టేస్తారనమాట. ముందు పూజ చేశారని పూజ చేసేసి ఇంకా నెయ్యి వేసేసి ఇరుముడి కట్టేసేసారు. తర్వాత ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనకి నెయ్యి అనేది కొబ్బరికాయకి చిన్న హోల్ ఒకటి పెట్టేసేసి అలా పోస్తారండి. అది శబరిమల వెళ్ళేంత వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనము సమర్పించే కొబ్బరికాయ ఏదేనండి. దీంతో పాటు మనము ఇంకా ఏదన్నా గుళ్ళకదే వెళ్తాం కాబట్టి ఆ కొబ్బరికాయలు కూడా తీసుకుంటారు. ఇట్లా ఇరుముడి కట్టేసేసి 3 ప్రదక్షిణాలు ఆత్మ ప్రదక్షిణం చేయించేస్తారు. తర్వాత గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుందండి. అయితే ఈ సంవత్సరం